పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ప్రస్తుతానికి 19,000 ఖాళీలు భర్తీ కాబోతున్నాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ఆల్రెడీ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 16 గంటలు పైగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఫిట్నెస్ విషయంలో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ టాపిక్స్ వదిలేసి మీరు ఫస్ట్ నా ఫిట్నెస్ గురించి అడుగుతున్నారు. సంతోషం. ఎందుకంటే మా వృత్తిలో ఇది చాలా ముఖ్యం. ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే, ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఫిట్నెస్ గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్ 33 years నుండి నా వెయిట్ 75-76 మధ్యనే ఉంది. 1 kg ఇటు కాదు, 1 గ్రామ్ అటు కాదు. అది కాన్షియస్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే తక్కువైపోతే మసిల్ లాస్, ఎక్కువైపోతే మళ్ళీ కొద్దిగా యాక్టివ్గా ఏదైతే స్పోర్ట్స్ ఇప్పుడు కూడా నేను పాల్గొంటున్నాను. క్రికెట్ మ్యాచెస్ ఆడుతుంటాను. లాస్ట్ ఇయర్ లీగ్స్ ఇప్పుడు కూడా లీగ్ క్రికెట్ ఆడుతున్నాను. లాస్ట్ ఇయర్ 5 centuries కూడా కొట్టాను. దెన్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఆడుతుంటాను, సింగిల్స్. దెన్ గోల్ఫ్ ఆడుతుంటాను. ఇవన్నీ తట్టుకోవడానికి వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. 3 sessions a week అట్లీస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటాను. సో కొద్దిగా ఆహారం ఏదైతే ఉందో ఆ 4 whites ఎప్పుడో కట్ చేశాను చాలా రోజుల నుండి. 4 whites ఏంటి? షుగర్, సాల్ట్, మైదా, అది కూడా వైట్ ఉంటుంది, అండ్ రైస్ కూడా వైట్ ఉంటుంది. చాలామందికి అంటే ఇది జీర్ణించుకునే శక్తి ఉండకపోవచ్చు ఈ మాట, కానీ రైస్ వల్ల కూడా చాలా ఎక్కువ, అంటే కొద్దిగా మొత్తంలో తీసుకోవడం ఏం కాదు, కానీ ఏ సంఖ్యలో మనం తీసుకుంటామో అది కొద్దిగా హానికరం. గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి మనం ఏం తింటున్నామో కొద్దిగా జాగ్రత్తగా చూసి చేస్తే అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్లో కూడా నేను హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు ఫిట్ కోఆప్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఏంటంటే మొత్తం 20,000 మంది ఎవరైతే ఉన్నారో వారంతా ప్రొఫైలింగ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అని ఒక NGO ఉంది. ముజ్తబా అస్కరీ గారు నేతృత్వం, వాళ్ళ టీమ్స్ వెళ్ళి ప్రతి ఒక్కరిది స్టేషన్ వారీగా హోంగార్డ్స్ అండ్ అబవ్ అందరిది ప్రొఫైల్, హెల్త్ స్టేటస్. సో దాంట్లో ఒక 5 నుండి 10% వరకు కొద్దిగా క్రిటికల్గా వస్తారు. సో వారి ఆరోగ్యం పైన దృష్టి పెట్టి ఒక యాప్ ద్వారా వారి హెల్త్ని మానిటర్ చేయడం. సో నా ఆలోచన ఏంటంటే అదే ప్రోగ్రామ్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 75,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. మా శాంక్షన్ స్ట్రెంత్ 93,000 అయినా 3,000 ఉంది. ఒక 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. కనుక ఎవరైతే ఉన్నారో వారందరి హెల్త్ ప్రొఫైలింగ్ చేసి ఒక కార్యక్రమం టేకప్ చేయాలని ఆలోచన ఉంది. దానికి తగిన స్పాన్సర్ కానివ్వండి, టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ త్రూ యాప్ మానిటర్ చేయడానికి ఒక టీమ్, అదంతా కూడా రెడీగా ఉన్నారు. వారితో మళ్ళీ డిస్కషన్స్ చేసి ఇది చేయబోతున్నామని తెలియజేస్తున్నాను. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.